60 రోజులతో ఏం చేస్తారు సార్? ఇప్పుడే చేయలేని మీరు 60 రోజుల తర్వాత చేస్తారని మీరు నమ్మాలా? నమ్మకండి మరి, రాసుకోండి. కస్టమర్ నమ్మదగ్గట్టు బిహేవ్ చేస్తారని రాసుకోండి. అమౌంట్ తీసుకొని యూజ్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ చేయనంటే ఎలా కుదురుతుంది? చేయని చెప్పి ఎవరు చెప్పారు మేడం? చెయ్యనంటే ఎలా కుదురుతుంది సార్? చెయ్యనని ఎవరు చెప్పారు? ఏంటి సార్? చెయ్యనని ఎవరు చెప్పారు మీకు? మీరు ఇప్పుడు అంటున్నారు కదా నేను ఇప్పుడు చేయను అని. ఎవరు చెప్పారు? చేస్తాను టైం కావాలంటున్నా. అదే అయితే ఇప్పుడు చేయండి సార్, నేను కాల్లో ఉంటాను, పేమెంట్ చేయండి. జాబ్ పోయినా ఏం పోయినా మీకు మరి లోన్ ఇష్టం అన్ని చూసుకోవాలి కదా. అది కాదు మేడం, తీసుకున్నప్పుడు జాబ్ పోతా ఎట్లా వస్తుంది? నేను దేవున్నా తెలీదా సార్? సార్ తీసుకున్నప్పుడు తెలియదు. వింటారా? ఆన్సర్ వినడానికి రెడీ ఉన్నారా లేకపోతే ఓన్లీ అవుట్ గోయింగ్? ఈ విషయాలనే తీసుకున్నప్పుడు తెలీదా మీకు? ఎన్నిసార్లు చెప్తారు? అరే వినండి మేడం, నా ఆన్సర్ కి వినండి కదా. నేను ఏమంటా అంటే మీకు తెలియదా మరి నాకు ఇష్టప్పుడు నేను జాబ్ పోతుందని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ మేడం వచ్చేసి సో తీసుకుంటే అప్పుడు తెలియదు అనేది డిఫాల్ట్ అవుతుందని అని చెప్పేసి సో ఆ యొక్క వర్షన్లో మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, ఏ విధంగా హ్యాండిల్ చేశానో తెలుస్తుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, చెప్పండి. క్రెడిట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్, ఇది పేమెంట్ చేయడం ఆపేసారు సార్. టైం పడుతుంది నాకు, 1-2 months టైం పడుతుంది సెటిల్ చేసుకోవడానికి. ఎప్పుడు సార్? 1-2 months. ఎందుకు సార్ 1-2 months? జాబ్ లేదు మేడం. జాబ్ లేదా సార్? అంటే ప్రస్తుతం ఇప్పటికి మీకు 7 EMIs పెండింగ్ ఉన్నాయి సార్. 1 EMI ట్రై చేయండి సార్ ఈ మంత్. జాబ్ లేదు మేడం, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా, అట్లా ప్రాబ్లం ఉంది. హలో సార్, మీరు పేమెంట్ చేయరా సార్? టైం పడుతుంది నాకు. ఎన్ని రోజులు తీసుకుంటారు అసలు టైం? మీరు ఎన్ని రోజులు కావాలి మీకు? లాస్ట్ మంత్ నుంచి ఇదే చెప్తున్నారు కదా మీరు. ఇంకా ఎన్ని రోజులు? లాస్ట్ మంత్ కాదు, 6 నెలలకి చెప్తున్నా జాబ్ లేదు మేడం. ఎన్ని రోజులు కావాలి సార్? ఎన్ని రోజులు కావాలి మీకు? ఇంకా 60 చేయడానికి 60 రోజులు కావాలి మేడం. ఏంటి సార్? 60 రోజులు కావాలి మేడం. 60 రోజులతో ఏం చేస్తారు సార్? ఇప్పుడే చేయలేని మీరు 60 రోజుల తర్వాత చేస్తారని మీరు నమ్మాలా? నమ్మకండి మరి, రాసుకోండి. కస్టమర్ నమ్మదగ్గట్టు బిహేవ్ చేస్తారని రాసుకోండి. అమౌంట్ తీసుకొని యూజ్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ చేయనంటే ఎలా కుదురుతుంది? చేయని చెప్పి ఎవరు చెప్పారు మేడం? చెయ్యనంటే ఎలా కుదురుతుంది సార్? చెయ్యనని ఎవరు చెప్పారు? ఏంటి సార్? చెయ్యనని ఎవరు చెప్పారు మీకు? మీరు ఇప్పుడు అంటున్నారు కదా నేను ఇప్పుడు చేయను అని. ఎవరు చెప్పారు? చేస్తాను టైం కావాలంటున్నా. అదే అయితే ఇప్పుడు చేయండి సార్, నేను కాల్లో ఉంటాను, పేమెంట్ చేయండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు వరకు 7 EMIs అనేది పేమెంట్ చేయాలి. అట్లీస్ట్ 1 EMI అయినా పే చేయండి, మీకు నేను టైం ఇస్తాను. అమౌంట్ లేదు మేడం. లేదంటే ఎలా కుదురుతుంది సార్? యూజ్ చేసుకున్నారు కదా తీసుకొని. ఎందుకు ఇచ్చారు మరి? పూజ చేయడానికి ఇచ్చారా? మీరు పూజ చేయడానికి ఇచ్చారా? డబ్బులు పూజ చేసుకోవడానికి ఇచ్చారా? సార్ కొంచెం నార్మల్ గా మాట్లాడండి. డబ్బులు పూజ చేయడానికి ఇచ్చారా? అదే సార్, మరి యూజ్ చేసుకున్నారు కదా, తీసుకున్నారు, ఓకే. యూజ్ చేసుకున్నారు కదా, యూజ్ చేసుకునే అమౌంట్ కదా మేము అడిగేది. అరే వేరే అమౌంట్ ఎట్లా అడుగుతారు మేడం? ఎవరైనా యూజ్ చేసుకున్న అమౌంట్ అడుగుతారు, వేరే అమౌంట్ అడగారు కదా. అదే మీరు పూజ చేసుకున్నారు, మీరు ఇంకా ఏమైనా చేసుకున్నారా మాకు అనవసరం. మీరు తీసుకునే అమౌంట్ మాకు పే చేయండి. కడతా ఉంటా కదా, ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, జాబ్ లేదు, ప్రజెంట్ టైం చూసుకొని కడతా అంటున్నా. కట్టని చెప్పట్లేదు. లోన్ తీసుకున్నప్పుడు చూసుకోవాలి సార్. మీరు ఎట్లా చూసుకోవాలి మేడం? తీసుకున్నప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు చెప్తే ఎలా కుదురుతుంది? అచ్చా, జాబ్ పోతా నాకెట్లా తెలుస్తుంది మేడం? జాబ్ పోయినా ఏం పోయినా మీకు మరి లోన్ ఇష్టం అన్ని చూసుకోవాలి కదా. అది కాదు మేడం, తీసుకున్నప్పుడు జాబ్ పోతా ఎట్లా వస్తుంది? నేను దేవున్నా తెలీదా సార్? సార్ తీసుకున్నప్పుడు వింటారా? ఆన్సర్ వినడానికి రెడీ ఉన్నారా లేకపోతే ఓన్లీ అవుట్ గోయింగ్? ఈ విషయాలనే తీసుకున్నప్పుడు తెలీదా మీకు? ఎన్నిసార్లు చెప్తారు? అరే వినండి మేడం, నా ఆన్సర్ కి వినండి కదా. నేను ఏమంటా అంటే మీకు తెలియదా మరి నాకు ఇష్టప్పుడు నేను జాబ్ పోతుందని. మీకు తెలియదా నేను జాబ్ పోతుందని? నాకు ఇవ్వకపోతే అయిపోయేది కదా, మీరు ఎందుకు ఇచ్చారు నాకు? ఇవ్వండి. అడ్జస్ట్ అయితే ఈ మంత్ లాస్ట్ లో ఏమైనా కట్టుకుంటాను అన్నారు కదా సార్. మీరు కట్టుకున్నాను చెప్పిన ఆడియో ఉందా మీ దగ్గర? లేకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్టుకుంటాను అన్నారు. అడ్జస్ట్ అయితే మంత్ ఇలా మంత్ లో కట్టుకుంటాను సార్ అన్నారు. విన్నారా సార్ ఏమన్నాడు ఏజెంట్? సార్ విన్నారా సార్ ఏజెంట్ ఏమన్నాడు? ఏజెంటే మాట్లాడుతున్నాను సార్ నేను. మీ సార్కి ఇవ్వండి. అడ్జస్ట్మెంట్ కాలేదు కదా మరి? అడ్జస్ట్మెంట్ అయితే కడతాను, అడ్జస్ట్మెంట్ కాలేదు. అందుకే కాల్ చేశాను సార్. మీ సార్ ఏమంటున్నాంటే కడతాను చెప్పినవంట కదా అని చెప్పిండు. పే చేసుకోండి కదా, చాలా రోజులే మీరు కట్టక 7 నెలలు అవుతుంది. అందుకే నాకు టైం పే చేసుకోండి, మినిమం అమౌంట్ అన్నా. నాకు టైం పడుతుంది. ఇందాక మీ సార్ కాల్ చేసి ఏమంటున్నాంటే నువ్వు కడతానవంట కదా మా ఏజెంట్ చెప్పాడని చెప్తున్నాడు, అందుకే నీకు కాల్ ఇచ్చాడు. నేను ట్రై చేస్తా అని చెప్పాను, కాలేదు. అడ్జస్ట్మెంట్ అయితే కడతాను చెప్పాను, మీకు అదే కదా. అందుకే
అందుకే అలా 8 నెలల నుంచి కట్టలేదు నేను. ఇప్పుడు మీ పని అయిపోయింది, ఒక్కసారి మీ సార్ ఖాళీ ఇవ్వండి, నేను మాట్లాడుకుంటా. సార్ మాట్లాడారండి ఏజెంట్ తోనే. ఏమన్నాడు విన్నారా సార్ ఏజెంట్ ఏమన్నాడు? మంత్ ఎండ్ లోపు అడ్జస్ట్మెంట్ అయితే కడతా అన్నావు కదా. మీరు అదే కదా సార్, అడ్జస్ట్మెంట్ అయితే కడతా అని చెప్పావు కదా సార్ అని చెప్పాడు, విన్నారా మీరు? అది అడ్జస్ట్మెంట్ అయితే అంటే మంత్ ఎండ్ వరకు టైం తీసుకొని ఇంకా అడ్జస్ట్ అవ్వలేదంటే ఎట్లా సార్ చెప్పండి? 8 నెలలు ఈఎంఐ పెండింగ్ ఉన్నాయి. సరే ఇందాక మీరు ఏమన్నారు, మీరు కడతా అని చెప్పారు కదా నాకు. ఏజెంట్ చెప్తున్నాడు కదా క్లియర్ కట్ గా ఏజెంట్ ఏం చెప్పాడు, పీటీపీ ఇవ్వలేడు, ట్రై చేస్తా అని చెప్పాడు అని చెప్తున్నాడు. సార్ అంటే మీరు మంత్ ఎండ్ వరకు టైం తీసుకొని ఇంకా ట్రై అంటే ఎట్లా చెప్పండి? నేను ట్రై చేస్తాను మీకు మొదట చెప్పినా కదా, మళ్ళీ లాస్ట్ మంత్ ఎండ్కి వచ్చి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ట్రై అనేది వేరు, పేమెంట్ చేయడం వేరు కదా. వేరు ట్రై అంటే ఇప్పుడు ట్రై అంటే ఏమంటారు, 2 నెలలైనా అట్లా ట్రై చేస్తూనే ఉంటారు. ట్రై కాదు కదా, ఇప్పుడు పేమెంట్ కదా కావాల్సింది మనకి. ఇప్పుడు పేమెంట్ లేదు కదా. పేమెంట్ లేదు కదా అంటే 8 నెలల నుంచి ఈఎంఐలో పెండింగ్ పెట్టారు కదా సార్ మీరు. సార్ మీది ఒకటే కాదు, మల్టిపుల్ ఉన్నాయి పెండింగ్. అర్థం కాలేదు సార్. ఇది ఒకటే బ్యాంక్ కాదు, మల్టిపుల్ బ్యాంక్స్ పెండింగ్ ఉన్నాయి. అవును సార్, మీ మల్టిపుల్ ఉన్నాయి. మీరేమని చెప్పారు చెప్పండి, మీరేమని చెప్పారు మీరే చెప్పండి. అంత వదిలేసేయండి, మీరేమని చెప్పారు చెప్పండి. నేను ఏం చెప్పానంటే మంత్ ఎండ్ లోపు నేనైతే ఇప్పుడు కట్టని చెప్పిన ఫస్ట్. అతను ఏమన్నాడు, వినండి సార్, నేను కట్టా నాకు 2 months టైం పెడతా అని చెప్పిన. అతను ఏమన్నాడు, ట్రై చేయండి సార్, మంత్ ఎండ్ లోపు వస్తే కట్టండి అని చెప్పాడు. సరే అని చెప్పిన. ఇది జరిగిన కన్వర్జేషన్. మరి అమౌంట్ మొత్తం మీరు ఎప్పుడు కడతారు సార్? అసలు సెటిల్ చేస్తా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తారా? ఎప్పుడండి? 20కి. నెక్స్ట్ మంత్ 20 అనేది ఇప్పుడే ఉంది సార్. మళ్ళీ మీరు ఆఖరికి మంత్ ఎండ్కి వెళ్ళిపోతున్నారు ఇక ఆల్మోస్ట్. మంత్ ఎండ్కి వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. అందుకోసం ఇప్పుడు 8 నెలల నుంచి అమౌంట్ కట్టలేదు, మీరు కనీసం మినిమం అమౌంట్ కట్టొచ్చు కదా. సార్ నేను మినిమం ఇప్పుడు ఒకటి వినండి, నాకు మల్టిపుల్ లేకుండా చెప్పండి మీరే. నేను ఉన్నా సార్ అంటే అదే కదా. మినిమం సార్ ఇప్పుడు 2 నెలలకి అమౌంట్ కట్టలేదు, కనీసం మినిమం అమౌంట్ కట్టొచ్చు కదా మీరు. ఇప్పుడు నేను అన్నిటికీ మినిమం కడితే నాకు నెలకి 50,000 కావాలి. ఎవరు ఇస్తారు చెప్పండి? మినిమం అంటే ఎంత సార్? అన్ని 1000 రూపాయలు కట్టినా 50,000 అయితే నాకు 50 అకౌంట్లు. 50 లోన్లు ఉన్నాయా సార్ మీది? అకౌంట్లు అన్ని ఉన్నాయి. 50 అకౌంట్లు ఉన్నాయా? ఇప్పుడు 2 నెలల నుంచి పేమెంట్ అన్ని 2 నెలలు ఆపిరా సార్? ఆల్మోస్ట్ 8 months. మీ ఎన్ని మంత్స్ ఆగిందో అన్ని ఇంకో 2 months 1 month ఎక్కువ ఆగింది కానీ తక్కువ ఆగలేదు. మీయే కట్టి ఇంకా 2 months. మీది ఎన్ని ఆగినాయో ఈఎంఐస్ దానికంటే 1 or 2 ఈఎంఐస్ వేరే ఎక్కువ ఆగినాయి. ఇంకా అదే సార్, మరి ఇన్ని రోజులు మీకు ఎందుకు టైం ఇచ్చారు? మరి టైం ఎవరు ఇచ్చారు? డైలీ కాల్ చేసారు కదా నాకు. మీకంటే మీకు కాల్ చేసిరు, మీరు కాల్ చేసినప్పుడు పేమెంట్ చేయలేదు కదా, ఎన్ టైంలో కట్టట్లేరు కదా అమౌంట్. అయినా కానీ తగిన టైం ఎందుకు ఇస్తున్నారు మరి మీకు? టైం ఎవరు ఇచ్చారు సార్? డైలీ కాల్ చేస్తారు కదా నాకు. అంటే మీకు టైం ఇవ్వకుండా ఎన్ని రోజుల నుంచి పేమెంట్ కట్టకుండా కానీ అవుతున్నారు సార్. మరి నాకు డిఎన్డి పెట్టారా ప్రొఫైల్ పైన? డిఎన్డీనే పెట్టలేదు సార్ మీకు. మరి డిఎన్డి పెడితే కదా మీరు టైం ఇచ్చినట్టు. డిఎన్డి పెట్టకపోతే టైం అడిచినట్టు నాకు డైలీ. సార్ డిఎన్డీ పెట్టకపోతే అంటే మంత్ ఏమని చెప్పారు? మంత్ స్టార్టింగ్ ఏమన్నారు, మంత్ ఎండ్ ట్రై చేయమన్నారు. మీకు రోజు ఫోన్లు వచ్చినాయా? మంత్ ఎండ్ వరకు నాన్ స్టాప్ మంత్ ఎండ్ వరకు ఫోన్లు వచ్చినాయా? 8 నెలల నుంచి ఫోన్లు రాలేవా? చెప్పండి సార్. ఇప్పుడు 8 నెలల 8 months నుంచి మీ యొక్క సిస్టమ్ నుంచి ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వచ్చినాయో ఒకసారి చెక్ చేయండి. ఒకటే మంత్ కాదు, చెక్ చేయాల్సింది కదా సార్. మా దగ్గరికి మంత్ వచ్చింది మీ అకౌంట్. మీ గురించి కాదు, నేను మొత్తం మాట్లాడతా కదా. మీ దగ్గర ఎంతమంది తిరిగిన అకౌంట్ నాకు ఒకటే లెక్క. 8 months నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి అదే కదా మ్యాటర్ నాకు. 8 months నుంచి సార్, 8 months నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి సార్? మీకు మనీ మీకు చెప్పండి. 8 months కింద ఆల్మోస్ట్ ఒక 200-300 కాల్స్, ఒక 200-300 కాల్స్ రావచ్చు. హలో సార్, వినపడుతుంది. దుర్గాప్రసాద్ గారితో మాట్లాడేది? అవునండి, చెప్పండి. దుర్గాప్రసాద్ గారు, మీరు స్మార్ట్ కార్డ్ లో లోన్ తీసుకున్నారు కదా, మీ లోన్ అకౌంట్ క్లాస్ 4 digits పేమెంట్ సార్ 1,24,9 రూపాయలు. కారణం ఏంటి తెలుసుకోవచ్చు? సో నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఓకే, సారీ టు హియర్ దిస్ సార్. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు సార్ ఇలా? నేను సఫర్ అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది సార్. మీరు అయితే ఓకే, సారీ టు హియర్ దిస్ సార్. కానీ 1 year అంటున్నారు, కానీ 1 year కంటే కూడా ఇంకా ఎక్కువ ముందు రోజు నుంచే పెండింగ్ ఉంది సార్. ఇలా అమౌంట్ డిలే అయ్యే కొద్దీ మీ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతుంది సార్. ఇప్పుడే చూడండి, రేపు ఏదైనా మళ్ళీ అత్యవసర పరిస్థితులు లోన్ తీసుకోవాలనుకుంటారు, అప్పుడు అది కూడా వచ్చే ఛాన్స్ పెడుతుంది కదా. నాకు అది ఐడియా ఉంది సార్, ఐడియా ఉంది. బట్ అన్ఫార్చునేట్గా ఏం చేయలేను కదా, ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా వచ్చింది. అన్ఫార్చునేట్గా డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్లో ఉన్నా. నేను 1 by 1 సెటిల్ చేస్తున్నా. ఓకే, సారీ టు హియర్ దిస్. మీ పర్సనల్ కాదు, కానీ అట్లీస్ట్ ఒక ఈఎంఐ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి కదా సార్. ఇప్పటికే చాలా టైం డిలే అయ్యే కొద్దీ ఇప్పుడు నేను అన్ని పాసిబుల్ వేస్ వినండి సార్, వినండి. కట్టుకునేటప్పుడు మీకే కదా ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ 1 ఈఎంఐ క్లియర్ చేసుకోకపోతే ఎలా సార్? అన్ని పాసిబుల్ వేస్ క్లోజ్ అయిన తర్వాతనే ఇది వచ్చింది ఇక్కడ, అర్థమైందా? అన్ని పాసిబుల్ వేస్ క్లోజ్ అయిన తర్వాతనే డిఫాల్ట్ అయింది. డిఫాల్ట్ కాకముందని అన్ని వేస్ ట్రై చేసిన.
సో 1 year బ్యాకే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, అట్లా ప్రాబ్లం అది. ఓకే 1 year వరకు తర్వాత అయినా కొంచెం ఆల్రెడీ అరేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా సార్, మరి అమౌంట్ అనేది ఇప్పటికే టైం డిలే అయిపోయింది. ఇప్పుడు సార్ మీరు చెప్పే పొజిషన్లో ఉన్నారు, మీరు చెప్తారు. సో మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, బట్ నేను అన్ని వేస్లో ట్రై చేసినా కాలేదు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం. ఇది నెక్స్ట్ మంత్ దాకా అనేది వీలు పడదు సార్, అంత టైం అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఈ లోపల మళ్ళీ ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ ట్రాన్స్ఫర్ అయితే డైలీ హోమ్ జరుగుతుంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది. లీగల్ డిపార్ట్మెంట్ నాకేం ఇబ్బంది లేదు నాకు. కానీ అదే కదా సార్ చెప్తున్నాను, అదే ఇప్పుడు మళ్ళీ డిజిటల్ గా రన్ అయితే అట్లీస్ట్ 1 EMI క్లియర్ చేసుకున్నా మీకే క్లియర్ గా ఉంటుంది కదా. మరి ఇప్పుడు 1 EMI ఇస్తా సెటిల్మెంట్ కిందకి వెళ్తుందా, పార్సల్ అమౌంట్ కిందకి వెళ్తుందా? పార్షల్ అమౌంట్ కిందకి వెళ్తారు సార్. మరి నేను ఎందుకు మిస్టేక్ చేస్తా? ఇంకా సెటిల్మెంట్ అని చూపిస్తుంది కదా, మీకు ఎన్ఓసి రాదు. సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి సెటిల్మెంట్ లెటర్ వస్తుంది. అది ఇప్పుడు నేను 1 EMI కడితే అది పార్సల్ అమౌంట్ కిందకి వెళ్తుంది కదా. మీరు ఆల్రెడీ ఛార్జెస్ పెంచేశారు, ఆ ఛార్జెస్ కిందకి వెళ్ళిపోతుంది అది. మళ్ళీ సెటిల్మెంట్ తీసుకుంటే అప్పుడు అమౌంట్ కావాలి కదా నాకు. నేను డైరెక్ట్ సెటిల్మెంట్ మరి సెటిల్మెంట్ చేసుకుని కొంచెం ఆల్టరేట్ గా అమౌంట్ అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకోండి సార్. మళ్ళీ ఏంటంటే ఇవాళ మంత్ ఏంటి కదా, మళ్ళీ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ చేంజ్ అయితే మరి నాయి 1 year నుంచి డిఫాల్ట్ అయినా సార్. సార్ ఉన్నదాన్ని ఇప్పుడు ఏ స్కోర్ లో కాదు, పక్కన కాదు, ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా మీరు. ఉన్నదాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు నేను ఒక కంక్లూజన్కి వచ్చిన, ఏం చేయను అది మ్యాటర్. నేను నెక్స్ట్ మంత్ టైం తీసుకొని అమౌంట్ అరేంజ్ చేసుకొని సెటిల్ చేస్తా. సారీ టు హియర్ దిస్. నెక్స్ట్ మంత్ దాకా టైం వీలు పడదు సార్, ఇప్పటికే చాలా టైం వీలు అవుతుంది. నెక్స్ట్ మంత్ దాకా కొంచెం ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకుని ఆల్టర్నేట్ అంటే కాస్త అదే చెప్తున్నాను కదా, నేను డైరెక్ట్ సెటిల్మెంట్ చేస్తా. ఓకే సార్, కానీ సెటిల్మెంట్ అనేది ఇవాళ సాయంత్రంలో కొంచెం ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు కదా సార్. నేను చెప్తున్నా కదా, నేను సెటిల్మెంట్, నేను పార్సల్ అమౌంట్ ఎందుకు కట్టను చెప్తున్నా కదా. ఈఎంఐలు ఎందుకు కట్టా అంటే నేను డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్తున్నా. ఇంకా ఈఎంఐలు కట్టేం లాభం? సెటిల్మెంట్ అనేది ఇవాళ సాయంత్రం కొంచెం ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకోండి. ఇంకా అంత టైం అయితే మీరు నాకు కాన్సిక్యూటివ్ గా 3 days కాల్ చేశారు, మీతోనే మాట్లాడినా. అంతకుముందు పర్సన్ తో రెగ్యులర్ గా మాట్లాడుతున్నా, టచ్ లో ఉన్నా. మీరే నాకు కాల్ చేశారు, 3 రోజులు మాట్లాడారు. 3 రోజులు మీరు సేమ్ స్టోరీ చెప్పారు, నేను సేమ్ స్టోరీ చెప్పిన మీకు. సార్ మీకు అనేది వచ్చేసరికి అంత టైం నెక్స్ట్ మంత్ ఎప్పుడు చేసుకుంటారు మరి? నెక్స్ట్ మంత్ 20కి కాల్ చేయండి, సెటిల్ చేద్దాం. సారీ టు హియర్ దిస్ సార్, అంత టైం దాకా సారీ టు సే దిస్, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. నాకు సారీ టు హియర్ దిస్ సార్. సారీ టు సే దిస్ సార్. సారీ టు హియర్ దిస్ సార్. సారీ టు సే దిస్. అంత అమౌంట్ అదే అరేంజ్ చేయలేను ప్రెసెంట్. నెక్స్ట్ మంత్ సెటిల్ చేసుకుంటా. సారీ టు సే దిస్ సార్. టైం డిలే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఫైల్ ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ ట్రాన్స్ఫర్ అయితే డైలీ హోమ్ విజిట్ జరుగుతుంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది లీగల్. నాకు ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం సార్. అవునా సార్, ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.